హైదరాబాద్ మియాపూర్లో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసింది. మృతదేహాన్ని మహారాష్ట్ర సరిహద్దులో పెట్రోల్ పోసి కాల్చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శర్మ మియాపూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య భర్తను చంపేసి ఏమీ తెలియనట్లు పోలీసులకు మిస్సింగ్ కేసు కింద ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడితే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత నవంబర్లో భార్య భర్తను అన్నంలో నిద్రమాతలు కలిపేసి స్పృహ తప్పిపోయిన తర్వాత ప్రియుడి సాయంతో ఆయన్ను చంపేసి మహారాష్ట్ర కర్ణాటక బోర్డర్లో ఈ శవాన్ని తీసుకెళ్ళి నిప్పు పెట్టి కాల్చేశారు. అయితే పూర్తిగా శవం కాలలేదు. అయితే వీళ్ళు చూసుకోకుండా వచ్చేశారు. అక్కడ స్థానికులు ఈ శవాన్ని చూసి అక్కడ స్థానిక పోలీసులకు అయితే చెప్పారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే మనము ఆ భర్త వెంకటేష్ ఇంటి దగ్గర మనం ఉన్నాము. అయితే హత్య అనంతరం 2 రోజుల తర్వాత తన భర్త కనిపించడం లేదంటూ భార్య సత్యవతి మియాపూర్ పోలీసులు ఆశ్రయించింది. తొలుత మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే దర్యాప్తులో భాగంగా భార్య కాల్ రికార్డ్స్ను సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లుగా గుర్తించారు. అయితే భర్త చనిపోయిన విషయాన్ని ఎవరికి చెప్పకుండా ఎవరైనా అడిగితే వ్యవసాయ పనుల మీద వెళ్ళిందని కూడా వీళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. తులజాపూర్ సమీపంలో తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలపెట్టినట్టు నిందితులు మళ్ళీ కాల్చేసి తిరిగి వచ్చేశారు. పాక్షికంగా కాలిన మృతదేహాన్ని గుర్తించిన స్థానిక పోలీసులు సమాచారం పోలీసులకు ఇచ్చారు. గుర్తు తెలియని వ్యక్తి హత్యగా అక్కడ పోలీసులు నమోదు చేసుకున్నారు. ఇక్కడ మాత్రం ఈమె భర్త మిస్ అయిపడిన ఈమె సమాచారం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే మియాపూర్ పోలీసులు అయితే మొత్తం కూడా దర్యాప్తును గత నవంబర్ నుంచి కూడా దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు ప్రారంభించేటప్పుడు ఈమె కాల్ రికార్డ్స్ను ఇక్కడ సీసీ ఫుటేజ్లు కూడా మొత్తం సేకరించి దర్యాప్తు చేసినప్పుడైతే ఈమె భర్తను అతి కిరాతకంగా ప్రియుడి సాయంతో చంపినట్లు కూడా వాస్తవాలు నిన్ననే వెలుగులోకి వచ్చాయి. ఈ విషయాన్ని పోలీసులు అయితే చెప్పడం జరిగింది. అయితే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమెకు సహాయం చేసిన ప్రియుడిగా చెబుతున్న ఆయన్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా మనకు ప్రాథమిక సమాచారం అందుతుంది. అయితే ఈయనకు గతంలోనే వివాహం జరగడంతో ఈమె ఈ పెంటేసి ఇంటికి పనులకు వచ్చేదని ఆమె ఇప్పుడు రెండో భార్యగా ఈమెను చెబుతున్నారు. ఈమెది అమలాపురం అని కూడా ఇక్కడ ఉన్న స్థానికులు అయితే మనకు చెబుతున్నారు. తొలి పెంటేస్కి ఎవరైతే భార్య ఉందో ఆమెకి విడాకులు ఇచ్చారంట. ఆమెకి 2 పిల్లలు ఉన్నారని తెలుస్తుంది. ఇప్పుడు ఈమెను చేసుకున్న తర్వాత కూడా ఒక కుమారుడు జన్మించారని ఆమెకి విడాకులు ఇచ్చిన తర్వాత వీళ్ళు మనం వెనక్కున్న ఇంట్లోనే వీళ్ళు కలిసి జీవిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఈ బిల్డింగ్లు అలాగే కొన్ని నివాస సముదాయాలు వాణిజ్య సమయాల ద్వారా 150,000 రూపాయల వరకు నెలగా ఆదాయం సమకూరుతుందని కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెబుతున్నారు. అయితే ఎక్కువ నగదు రావడం అలాగే వివాహేతర సంబంధం ప్రియుడితో ఉన్న సంబంధంతో ఎవరైతే భర్త పెంటేసి ఉన్నాడో ఆయన హతమార్చేందుకు గత కొన్ని రోజులుగా ప్లాన్లు రచించుకున్నట్లుగా ఈ సత్యవతి చెబుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రియుడి సాయంతో నిద్రమాత్రలు అన్నంలో కలిపేసి ఆయన స్పృహ తప్పిపోయిన తర్వాత మహారాష్ట్ర కర్ణాటక బోర్డర్లో ఆయన కాల్చి వీళ్ళు వచ్చేసిన తర్వాత అక్కడ స్థానికులు సగం కాలిన శవం గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళు కూడా మిస్సింగ్ కేసు కింద గుర్తిన మృతదేహం కింద వ్యక్తిగా వాళ్ళు కేసు నమోదు చేసుకున్న తర్వాత ఈమె కూడా పోలీసులకు వెళ్ళి కనిపించట్లేదని సమాచారం ఇచ్చి కేసు నమోదు చేసుకొని వచ్చేసింది. అయితే ఏమీ ఎరగనట్లుగా వచ్చిన ఈమె పోలీసులు మొత్తం కూడా దర్యాప్తు చేస్తే ఈమె అసలు చంపడానికి ప్రధాన కారణమని కూడా తెలిసింది. అయితే పోలీసులు అయితే మొత్తం సమాచారం సేకరించిన తర్వాత ఈమె అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు శర్మ ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ దేవేంద్రతో కలిపి సూరిబాబు మియాపూర్ నుంచి.